హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మీకు మా ఇంటి వంటల్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా దొండకాయ కొబ్బరి కారం చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక 1/2 కిలో వరకు దొండకాయలు తీసుకున్నానండి. ఈ విధంగా చిన్న ముక్కల్లాగా చక్రాల్లా కట్ చేసుకున్నాను. లేదు అంటే కనుక మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి. మీరు దొండకాయలు అనేవి ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి అంత త్వరగా వేగుతాయండి. ఎందుకంటే మనకి దొండకాయలు వేగడానికి కొంచెం టైం అనేది పడుతుంది కదండి. అందుకనే చాలా సన్నగా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు త్వరగా వేగటానికని చిటికెడు పసుపు, అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఇవి వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఈ దొండకాయలని వేయించాలండి. ఇవి మనం ముక్కలు అనేవి కొంచెం సన్నగా కట్ చేసామంటే త్వరగా వేగుతాయండి. లేదంటే కొంచెం టైం అనేది పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కలు అనేవి వేయించాలండి. లేదంటే మనకి అడుగు అనేది మాడిపోతూ ఉంటాయి. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ దొండకాయ ముక్కలు వేగేలోపు మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా కోసం అని చెప్పి మళ్ళీ ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగపప్పు వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు అనేవి వేసుకోవాలండి. అలాగే ఎండు కొబ్బరి అనేది ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి. మనకి కూర వచ్చే కొబ్బరి కారం కదండి, అందుకని కొంచెం మనకి ఎండు కొబ్బరి అనేది ఎక్కువే పడుతుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అనేది వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు అనేది వేస్తున్నానండి. ఆల్రెడీ మనం దొండకాయల్లో ఉప్పు అనేది వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా తగ్గించి వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది వేసుకొని మెత్తగా పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మనం పౌడర్లా చేసుకొని పెట్టుకోవాలి. ఈ మసాలా పొడి అనేది మీరు దొండకాయలు తీసుకున్న దాన్ని బట్టి పౌడర్ అనేది తీసుకోవాలండి. ఈ దొండకాయలు కూడా బాగా మగ్గిపోయాయి కదండి, మెత్తగా అయినాయి కదా. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలన్నింటినీ కూడా వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మీకు మా ఇంటి వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు అనేది వేసుకొని తాలింపు అనేది బాగా వేయించుకోవాలండి. ఇలా మనం దొండకాయలు వేగిన తర్వాత తాలింపు అనేది పెట్టుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం ముందుగానే తాలింపు పెట్టుకొని తాలింపులోనే దొండకాయలు కూడా వేయించుకోవచ్చండి. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపులోని దొండకాయలు అనేవి ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి కారం పొడి, ఆ పొడి అనేది వేసుకొని దొండకాయలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ కూర మనకి సైడ్ డిష్లా కాకుండా అన్నంలో కూడా కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు మనం ఇది మగ్గించుకోవాలండి. చూసారు కదండి, కూర అనేది బాగా మగ్గిపోయింది కదా. ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది. కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.